మన భారతదేశంలో మన నరేంద్ర మోడీ సారు ఆధ్వర్యంలో ఈ రోజు పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది భారతదేశం మొత్తం మీద. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో మన నారా చంద్రబాబు నాయుడు సార్ తరఫున కూడా భారీ ఎత్తున పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. అదే విధంగా మన నారా లోకేష్ అన్న గాని, మన పవన్ కళ్యాణ్ గారు గాని, అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరత్ సార్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీరామ్ నగర్ 23వ వార్డులో ఇక్కడ ఉన్న బూత్ ఇన్ఛార్జ్ల మందరం కలిసి, క్లస్టర్ ఇన్ఛార్జ్ల మందరం కలిసి మా బూత్ లో 92, 93, 94, 95, 96 బూతులలో ఉన్న ప్రజలకు అందరికి పల్స్ పోలియో ప్రోగ్రామ్ లో అందరినీ పాల్గొనిచ్చి ప్రతి ఒక్కరికి ఉన్న ప్రజలకు అందరికీ పల్స్ పోలియో వేయడం జరుగుతుంది. 100 ఏళ్ల జీవితానికి 2 చుక్కలు పల్స్ పోలియోనే మన ముఖ్యమైన పల్స్ పోలియో ప్రోగ్రామ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి పోలియో అనేది ఏంటంటే అవగాహన నరేంద్ర మోడీ సారు భారీ ఎత్తున అవగాహన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని పాల్గొనిచ్చి ప్రతి ఒక్కరికి చుక్కలు వేయడం జరుగుతుంది, పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మా బూత్ ఇన్ఛార్జ్లం కానీ అందరూ కానీ మా భరత్ సార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి వేయడం జరుగుతుంది. మా బూత్ ఇన్ఛార్జ్లం అందరం కలిసి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఏదైనా పనులకు పోయినా కూడా, ఎక్కడైనా పోయినా కూడా మళ్ళీ రేపు ఎల్లుండి ఒక 3-4 రోజులు కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వేయించుకోవాలని కోరుకుంటూ నా పేరు ఎం ప్రవీణ్ కుమార్, శ్రీరామ్ నగర్ 23వ వార్డు లక్ష్మీనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నందిని, ఇక్కడ శ్రీరామ్ నగర్ యూపీహెచ్సి 23rd A వార్డ్కి మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను. ఇవాళ నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా మన అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. అండ్ 5 సంవత్సరాల లోపు పిల్లలకు అందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. మా దగ్గర ఉన్న 9 సచివాలయాల్లో కూడా 12 బూతులు 12 బూతులు పెట్టడం జరిగింది. ఆ 12 బూతులలో కూడా ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ అందరికీ మన ఏరియా వాళ్ళనే కాదు, ఎవరు వచ్చినా ఏ పిల్లలు వచ్చినా కూడా మనం ఇక్కడ వ్యాక్సినేషన్ వేస్తున్నాము. ఈ వ్యాక్సినేషన్ మెయిన్ మనకి పోలియోని మన దేశం నుంచి నిర్మూలిద్దామని మన ప్రధానమంత్రి గారు కంకణం అలా కట్టుకొని చేస్తున్నారు. ఈ పోలియో వైరస్ అనేది మనకు లాస్ట్ కేసు వచ్చింది కూడా 2011లో వచ్చింది. కానీ మన నైబరింగ్ కంట్రీస్ కంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ ఈ దేశాలలో ఉన్నందున మన దేశానికి కూడా రావచ్చు అన్న అంశంతో మనం అందరికీ ఒకేసారి ఇమ్యునైజేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్యునైజేషన్ వల్ల మనకి ఒక్కొక్కరు మనము 100% కి మనం ఏం తీసుకుంటే ఖచ్చితంగా 99% అన్న మనం అచీవ్ అవుతామని అనుకుంటున్నాను. ఆ 1% వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా మనకి హెర్డ్ ఇమ్యూనిటీ అనే ద్వారా అందరికీ వేయడం ద్వారా ఇమ్యునైజేషన్ అందరికీ వస్తుంది. సో మీరంతా కూడా దీనికి కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.